తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇంట్ల స్కీమ్ అప్లికేషన్ల సర్వేలో కొత్త అంశం వెలుగు చూసింది. పట్టణ ప్రాంతాల్లో లక్షల మంది ఇందిరమ్మ ఇంటి కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే ఇందులో ఎక్కువ మందికి సొంత జాగాలు లేవని సర్వేలో తేలింది. ఇది అర్హులందరికీ పథకం అమలు చేయడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పబ్లిక్ పెట్టుకున్న అప్లికేషన్లలో 25% మందికి కూడా సొంత జాగాలు లేవని హౌసింగ్ అధికారులు చెబుతూ ఉన్నారు. సర్వే పూర్తయ్యాక ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మంది సొంత జాగా ఉన్న పేదలకు తొలి దశలో ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, ఇందిరమ్మ ఇంటి పథకం కోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంటింటి సర్వే కూడా చేస్తుంది. ఎందుకంటే గత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు కూడా పరిలోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇంటింటి సర్వే కూడా ఇటు గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శులు కానీ ఇతర సిబ్బంది కానీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి మొదటి విడతలో భాగంగా ఇంటి జాగా ఉన్న వారికి 5 లక్షలు 4 విడతల్లో ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్ల సర్వేలో కొత్త అంశం కూడా ఇప్పుడు వెలుగు చూస్తుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు లక్షల మంది ఇందిరమ్మ ఇంటి కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు గత ప్రజాపాలన దరఖాస్తులో. అయితే అందులో ఎక్కువ మందికి సొంత జాగా లేవని కూడా సర్వేలో తేలింది. ఈ అర్హులందరినీ పథకం అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పబ్లిక్ పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ లో దాదాపు 20% మందికి కూడా సొంత జాగా లేవని కూడా హౌసింగ్ అధికారులు కూడా చెప్తున్నారు. మరి ఈ సర్వే పూర్తయ్యాక ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి విడతలో సొంత ఇంటి జాగా ఉన్న వారికి మాత్రమే 4 విడతల్లో ఇందిరమ్మ ఇంటి కోసం 5 లక్షలు ఇస్తారు. మరి తర్వాత రెండో విడతలో ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సహాయం చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా సర్వే కూడా దాదాపు పూర్తి అయ్యడానికి వస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మరి జిహెచ్ఎంసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీలో మరి ఏ రకంగా లబ్ధిదారులు ఐడెంటిఫై చేయాలి? ఎందుకంటే మనం చూడొచ్చు, హైదరాబాద్ లో ఎక్కడైనా కానీ 100 గుంటల భూమి కొనాలంటే ఎంత రేటు ఉందో చూసుకోవచ్చు. కానీ ఇక్కడ భూమి లేకపోవడంతో మరి యొక్క జాగా లేని వారికి మరి ఇందిరమ్మ ఇల్లు ఇంటి నిర్మాణం ఏ రకంగా చేపట్టినపై కూడా మరి అధికారులకు కొంతవరకు తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి అంతా రిపోర్ట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేది కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇల్లు ఇస్తామని చెప్పారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,50,000 మంది సొంత జాగా ఉన్న పేదలకు తొలి దశలో ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మరి ఇల్లు లేని అంటే ఇంటి జాగా లేని పరిస్థితి ఏంది? మరి వాళ్లకు ఇంటి జాగా ఎక్కడి నుంచి తీసుకురావాలి? మరి వాళ్ళకి ఇంటి నిర్మాణం ఏ రకంగా చేపట్టాలి? ఎక్స్పెషల్లీ అంటే ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీలో మరి ప్రభుత్వం భూమిని సేకరించాల్సి ఉంటుంది. సేకరించిన తర్వాత మరి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే బిలో పావర్టీ లైన్ దారిద్ర్యంలో దిగువన ఉంటారో పేదవారికి మాత్రమే ఇంటి నిర్మాణం చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కొంతవరకు ప్రభుత్వానికి తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. ఎక్స్పెషల్లీ ఇటు జిహెచ్ఎంసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మరి ఎక్కడ కూడా జాగలేని పరిస్థితి. మరి ప్రభుత్వ స్థలాలు కొంతవరకు ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా వేలం కూడా వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూస్తున్నాం, హైదరాబాద్ లో నువ్వు 100 గజాల స్థలం కొనాలంటే ఎన్ని లక్షలు పెట్టాలో మనం చెప్పనక్కర్లేదు. మరి ఇక్కడ చాలా వరకు కూడా స్థలాలకు మాత్రం బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇట్లు ఏ రకంగా నిర్మాణం చేపట్టాలి అన్నపై కూడా కొంతవరకు అయితే సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తొలి విడతకు సంబంధించి కూడా
ఎలాంటి ఇబ్బంది లేవు. మరి తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇంటి జాగా ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తాం ఇటు ఇందిరామిల్ల నిర్మాణానికి. మరి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇంకా వాళ్ళు ఇంకా డబ్బులు వేసుకొని ఇంకా పెద్ద కూడా కట్టుకోవచ్చు అని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి మొదటి విడతలో మాత్రం దాదాపు 60% పైగా సర్వే పూర్తయింది. గత ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఎవరైతే ఇందిరామిల్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. సర్వేయర్లు అదేవిధంగా కార్యదర్శులు కూడా ఇంటికి వెళ్లి వారి యొక్క డీటెయిల్స్ కూడా యాప్ లో పొందుపరుస్తున్నారు. పొందుపరిచిన తర్వాత వాళ్ళ ఇంటి జాగా సంబంధించి అంటే ఎక్కడైతే ఇంటి జాగా ఉందో వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. మరి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా వడపోత చేసిన తర్వాత మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ స్థానిక ఎమ్మెల్యే పరిలోకి తీసుకొని మరి గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా దాదాపు పూర్తి చేస్తామని కూడా చెప్పారు. మరి ఇదంతా కూడా సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా భూమి పూజలు కూడా చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి మొదటి విడతలో మాత్రం ఇంటి జాగా ఉన్న వారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది. మరి ఈ యొక్క ఆర్థిక సాయం కూడా 4 విడతల్లో కూడా చేస్తామని కూడా చెప్పారు. మరి పునాది తీసినప్పుడు, తర్వాత పిల్లర్స్ వేసినప్పుడు, తర్వాత బేస్మెంట్, తర్వాత 2 లక్షలు మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనికి ఆధార్ కార్డు ప్రామాణికం కాదని కూడా చెప్పారు. ఎవరికైతే ఇంటి జాగా ఉంటుందో ఎవరికైతే ఇంటి జాగా ఉంది ఇల్లు ఉండదో వాళ్ళకు మాత్రం మొదటి విడతల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి కూడా సర్వే పూర్తయింది. ఇక రెండో విడతకు సంబంధించి మరి ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాతో పాటు 5 లక్షలు ఆర్థిక సాయం కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం కూడా చేస్తా ఉన్నారు. కానీ మరి దీనికి సంబంధించి కూడా కొంతవరకు తలనొప్పి అయితే తలెత్తుందని చెప్పుకోవచ్చు. మరి సిటీలో మాత్రం చాలా వరకు కూడా జాగాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం ఇతరేతర అంటే బిజినెస్ పర్పస్ అయితే యూజ్ చేస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం దగ్గర ఎంతవరకు అంటే సంబంధించి ప్రభుత్వ స్థలాలు ఎన్ని ఉన్నాయి, మరి ఆ ప్రభుత్వ స్థలాల్లో మరి ఇంటి నిర్మాణకాయ వసతులు అక్కడ ఉన్నాయా లేదా, మరి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా సర్వే కూడా చేపడుతున్నారు. ఎందుకంటే రెండో విడతలో జాగా లేని వారికి జాగాతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కూడా ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మరి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ దాదాపు జిహెచ్ఎంసీ లో 10 లక్షల అప్లికేషన్స్ లో దాదాపు 1164 మందికి జాగాలు కూడా ఉన్నాయని కూడా చెప్పారు. కాబట్టి మరి మిగతా అంటే దాదాపు 9 లక్షల మంది పైగా అప్లికేషన్ దారులకు మరి ఏ రకంగా ఇంటి జాగాల సంబంధించి ఎక్కడ చూడాలి, మరి ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఎక్కడైనా భూములు ఉన్నాయా లేదా, మరి ఒక నిర్మాణం ఏ రకంగా చేపట్టాలి, మరి రెండో విడత సాధ్యమవుతుందా లేదా దానిపై కూడా ఇంకా అధికారులు కొంత మాత్రం సందిగ్ధంగా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై కూడా ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు అధికారులు. మరి ఇదంతా కూడా అంటే హౌసింగ్ అధికారులు కూడా ఒకటి సర్వే పూర్తయ్యాక ఈ అంశాన్ని కూడా సీఎం దృష్టికి వెళ్లాలని చూస్తున్నారు. ఎందుకంటే రెండో విడతలో ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాతో పాటు 5 లక్షలు కూడా ఇస్తామన్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ ఇటు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మున్సిపాలిటీలు కూడా కొంతవరకు తలనొప్పిగా మారింది. కాబట్టి మరి స్థలం వెతకడం కోసం కూడా మరి దీనిపై కూడా మరి జిహెచ్ఎంసీ లో అత్యధికంగా దాదాపు 10 లక్షల పైగా అప్లికేషన్స్ వస్తాయి. మరి అందులో 1164 మందికి జాగాలు ఉన్నాయని కూడా స్పష్టమైంది. కాబట్టి మరి ఇక్కడ ఎవరికి కూడా ఆయన సొంత ఇంటి జాగాలు కూడా లేవు. మరి అందులో జాగాలు ఉన్న వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మరి లేని వాళ్ళ పరిస్థితి మరి అర్హులైన అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. మరి ఇంటి జాగా లేని వారికి మరి ఎక్కడ ఇంటి స్థలం చూపించి ఎక్కడ ఇంటి నిర్మాణం చేపడతారు దాంట్లో కూడా సందేహం నెలకొని. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనం చూసాం అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ఒక అపార్ట్మెంట్ మాదిరిగా కట్టి ఇచ్చిన పరిస్థితి. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, సొంతింటి కాలం నెరవేరుస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. కాబట్టి మరి అనుగుణంగా ఈ సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కాబట్టి మరి సిటీలో మాత్రం మరి ఇంటి జాగా లేని వారు కూడా చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్ దారులు ఉన్నారు. కాబట్టి మరి వారికి ఏ రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జాగాలు ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన 5 లక్షల ఆర్థిక సహాయం ఏ రకంగా చేస్తారనే కూడా కొంతవరకు అధికారులకు తలనొప్పిగా మారింది. మరి ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏమైంది? ఓకే సతీష్, థ్యాంక్ యూ.